వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. మేడారం జాతరలో మొదలైన కోవా బన్ను వివాదం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎక్కడ మేడారం జాతరలో కోవా బన్ను సేలు, ఎక్కడ ఎస్డిపిఐ మీ అందరికీ తెలిసిందే కదా. పిఎఫ్ఐ లాంటి నిషేధిత సంస్థతో అనుబంధం కలిగి ఉందని ఈడీ కూడా చెప్పిన ఎస్డిపిఐ ఈరోజు కోవా బన్ను అమ్మేవాడికి మద్దతుగా ఎందుకు వస్తోంది? సరే, ఒకసారి మేడారం జాతర ఇష్యూ మాట్లాడుకున్న తర్వాత దీనికి సంబంధించిన అనేక విషయాల్ని మీతో చర్చించడంతో పాటు హిందువులకు ఎవరు శత్రువు అనేది మీ నోటి నుంచే నేను సమాధానం చెప్పిస్తా. మరి సమాధానం ఎలా వింటారక్క అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడానికి సిద్ధమై ఉండండి. రైట్, ఫస్ట్ మనం మేడారం జాతరకి వెళ్దాం. మేడారం జాతరలో తేజస్వి మీడియా ఐ థింక్ వాళ్ళు ఈ కోవా బన్ ఇష్యూని మొదటగా బయటికి తీసుకొని వచ్చిండ్రు. కోవా బన్ 10 రూపాయలు. నార్మల్గా మనం మాట్లాడుకుందాం. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే బన్ను ఎంతకు వస్తుంది అనేది పక్కన పెట్టేస్తే, నేనొక ఆడపిల్లగా వంట చేసే అమ్మాయిగా 1 లీటర్ పాలతో కోవా చేయడం మొదలు పెడితే అది నాకు తెలిసి 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ కోవా కూడా రాదు పర్ఫెక్ట్గా చేస్తే. సరే, అట్లా కూడా కాదు, వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే వద్దాము. అలా ఎలా ఇవ్వడం సాధ్యమవుతుంది అనే దాన్ని పక్కన పెట్టేస్తే, మేడారం నుంచి అతను వచ్చినా అని చెప్పింది కర్నూలు నుంచి. అంటే కర్నూలు నుంచి మేడారానికి వచ్చాడు ఈ వ్యక్తి. కర్నూలు టు మేడారం మీరు గూగుల్ మ్యాప్లో చూసుకోవచ్చు. 450 కిలోమీటర్లు చూపిస్తుంది. 450 కిలోమీటర్లు అంటే అప్ అండ్ డౌన్ కలిపితే 900 కిలోమీటర్లు. అంటే 10 రూపాయల కోవా బన్నును వాడడానికి కర్నూలు నుంచి మేడారం జాతరకు వచ్చాడు. అండ్ నెంబర్ 2, ఇక్కడ ముస్లిం వ్యాపారవేత్తలను కొందరిని నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, హలాల్ చేయకుండా మీరు ఏదైనా పదార్థాన్ని అమ్ముతారా? ఎందుకు ఈ క్వశ్చన్ చేస్తున్నాను అనంటే, ఇదే మేడారం జాతరకు ముందు ఆ మేడారం జాతర ప్రధాన అర్చకులలో ఒకరైన అరుణ్ అనే పూజారి చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, మేడారంలో హలాల్ నిషేధం, హలాల్ చేయడానికి వీల్లేదు. ఇక్కడ జట్కా పద్ధతిలో మాత్రమే మాంసాన్ని అమ్మాలి లేదా అక్కడ బలి అనేది జరగాలి తప్ప హలాల్ అనేది జరగకూడదు అని అరుణ్ అనే పూజారి చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో నేను అడుగుతున్నానా, మీరు అమ్మే ఫుడ్లో హలాల్ లేకుండా అమ్ముతారా? ఎందుకంటే తూక్ జిహాద్కి సంబంధించి నేను చాలా చూశాను, వాటి గురించి కూడా ఈ వీడియోలో కొన్ని మాట్లాడతాను. అండ్ ఇక్కడ కోవా బన్ను మీద చేసే పోరాటాన్ని మతం వైపు లాగి తీసుకువెళుతుంది ఎవరు? ఇది ప్రజల ఆరోగ్య సమస్య, మానవత్వం సమస్య, సేఫ్టీ సమస్య. దీనిని మత కోణంలోకి నిజంగా లాగుతుంది ఎవరు, మత కోణంలోకి తీసుకెళ్తుంది ఎవరు అనేది కూడా నేను చెప్తా. రైట్, ఇక్కడ పాయింట్లోకి వస్తే 900 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇతను కోవా అమ్మడానికి వచ్చాడు. రోజుకు 500 బన్నులు అమ్ముతాడు అనుకుందాం. ఒక్క కోవా కానీ నేను పాలకోవా చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకుండా మీరు బయట పెట్టండి. స్వీట్ షాప్ వాళ్ళని కూడా అడగండి. ఆఫ్టర్ 48 అవర్స్ తర్వాత అది పులుపు ఎక్కడం మొదలవుతుంది. 48 అవర్స్ దాటింది అంటే అది పులిపెక్కుద్ది. ఈయన ఇక్కడ 3 డేస్ వ్యాపారం చేయడానికి వస్తున్నాడంటే ఒక రోజు ముందు బయలుదేరాలి, ఒక రోజు ముందు ప్రిపేర్ చేయాలి. అంటే 5 రోజులది ఆ కోవా. లాస్ట్ 2 డేస్లలో అది పులిపెక్కిపోవాలి. కానీ ఎక్కిందా అంటే ఫుడ్ సేఫ్టీ ప్రకారం అసలు అది అమ్మడానికి అనర్హమైంది. ఎలా అమ్ముతున్నారు? జాతరలకు లక్షల మంది ప్రజలు వస్తారు. మరి లక్షల మంది ప్రజలకు ఇచ్చే ఆహారానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ చేయించారా? చేయించలేదు. ఇవన్నీ తప్పులు చేసి చివరికి వచ్చేసరికి విక్టిమ్ కార్డ్స్ని ఎలా ప్లే చేస్తారు అనేది కూడా నేను చెప్తాను. రైట్, ఒక రోజుకి వాడు 500 బన్నులే అమ్మారనుకుందాం. అమ్మితే ఒక బన్ను 10 రూపాయల చొప్పున 500 బన్నులు, 500 × 10 అంటే 5000 పర్ డే తనకు వస్తాయి. మొత్తం 3 డేస్ తను వ్యాపారం చేస్తాడు. అవునా? 3 డేస్ తను వ్యాపారం చేస్తే 15,000 రూపాయలు తను సంపాదించుకుంటాడు. కానీ అతను చెప్పింది ఏంటి? నాకు ఒక బన్ను మీద మిగిలేది 3 రూపాయలు మాత్రమే, 7 రూపాయలు ఖర్చు అవుతుంది. దేనికి? బన్నుకు కోవాకి. నాకు మిగిలేది 3 రూపాయలు మాత్రమే అని చెప్పాడు. అంటే 3 రూపాయల చొప్పున 1500 బన్నులకు 4,500 రూపాయలు ఇతనికి ప్రాఫిట్. అంతేనా? 4,500 రూపాయల ప్రాఫిట్ అయినప్పుడు ఈరోజు పెట్రోల్ ధర నాకు తెలిసి 107 రూపాయలు ఉంది. 107 రూపాయలతోటి 900 కిలోమీటర్లు, ఇది కిలోమీటర్కి 40 ఇస్తుంది అనుకుందాం. 40 ఇస్తుంది అనుకున్నా కూడా
400 అంటే 20 లీటర్లు ప్లస్ 25 లీటర్ల నుంచి 30 లీటర్ల పెట్రోల్ అవుతుంది. 25 లీటర్ల పెట్రోల్ ఇంటూ 107 రూపాయలు, దరిదాపు 3000 చిల్లర దీనికే పోతుంది. అవునా? అండ్ టోల్ గేట్లు, టోల్ గేట్లు ఎంత అవుతాయి? ఈ టోల్ గేట్లు అన్నీ కలిపి ఒక 500 వేసేద్దాం. 3000 ప్లస్ 500 టోల్ గేట్లు. ఇక మధ్యలో ఈయన తిండి ఖర్చు, ఇంకో ఖర్చు, ఇంకొకటి, అసలు మినిమంలో మినిమం తిన్నా కూడా 500 వేసుకోండి, 4000. అవునా? అంటే 3 రోజులు కర్నూలు నుంచి మేడారం వచ్చి ఈయన కోవా బన్ అమ్మడం వల్ల ఈయనకు వచ్చే ప్రాఫిట్ 500. ఈ 4500లో నుంచి మీరు తీసేసేయండి 4000ని 500. ఇది నేను మినిమమే చెప్తున్నా. పెట్రోల్ రేట్ అటు ఇటు అయినా, టోల్ రేట్లు ఎక్కువైనా, భోజనానికి ఎక్కువైనా వీడే ఎదురు పెట్టుకోవాలి డబ్బులు. మరి అంత 100 రూపాయల కోసం ఎందుకు కర్నూలు నుంచి మేడారం వచ్చి బిజినెస్ చేస్తున్నాడు? ఈయనకు సపోర్ట్ చేసే సపోర్టర్స్ అందరూ మాట్లాడాలి. ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు, ఏడు నుంచో గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ ఏమంటారు పానీపూరి అమ్మేవాడి గురించి మాట్లాడవు కానీ బన్నులోళ్ళ గురించి మాట్లాడతామని. అది ఎప్పటికప్పుడు చేస్తారు, ఏ రోజు ప్రాఫిట్ ఆ రోజే. కానీ ఈ కోవా బన్నుకు సంబంధించి కోవా ఇక్కడికి వచ్చి ప్రిపేర్ చేసుకోలేవరు, ఒకేసారి తీసుకొని వస్తున్నారు. దానికి ఎలాంటి ఫుడ్ సేఫ్టీలు ఏవీ లేవు. నువ్వు పానీపూరి విషయంలో ఫుడ్ సేఫ్టీ చూస్తున్నావా, లేకపోతే నువ్వు హోటల్కి వెళ్ళేది దాంట్లో ఫుడ్ సేఫ్టీ చూస్తున్నావా అని అంటే అవి చూడట్లేదు. కాబట్టి ఫుడ్ సేఫ్టీ, ఆరోగ్యం లేని ప్రతి దాని గురించి ప్రశ్నిస్తా. అండ్ పానీపూరి వాటర్ కానివ్వండి, దాని కర్రీ కానీ ఏ రోజుది ఆ రోజే ప్రిపేర్ చేస్తారు. మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుంది వాళ్ళు తయారు చేసేది. ఎప్పుడో 2 రోజులు 3 రోజుల క్రితం తయారు చేసి ఇప్పుడు తీసుకొచ్చి అమ్మరు. ఇక పెద్ద పెద్ద హోటల్స్ విషయానికి వచ్చినప్పుడు మాట్లాడితే FSSAI లాంటి ఫుడ్ సర్టిఫికెట్లతో పాటు ఈ మధ్య కాలంలో ముస్లింలు అక్కడ భోజనం చేయాలని హలాల్ సర్టిఫికేట్ కూడా పెడుతున్నారు. ఎందుకు ఇక్కడ నేను హలాల్ అనే విషయాన్ని లేవనెత్తి మళ్ళీ చెప్తున్నాను అనంటే, వాళ్ళు హలాల్ చేసిన ఫుడ్ మాత్రమే తింటారు, హలాల్ చేసిన ఫుడ్ మాత్రమే అమ్ముతారు. సబ్బుకు పేస్టుకి ఏమంటారు కూడా హలాల్ సర్టిఫికేట్ కోరుకునే వీళ్ళు, హలాల్ చేయడం కోరుకునే వీళ్ళు హలాల్ చేయకుండా ఒక పదార్థాన్ని అమ్ముతారు అంటే మీరు నమ్ముతారా? పోనీ అన్న మీరన్నా చెప్పాలన్నా. ఒకవేళ మేము హలాల్ చేయకుండా అమ్ముతాము తింటాము అంటే మీకోసం రెస్టారెంట్లలో హలాల్ సర్టిఫికేట్లు ఎందుకు? దానికి మీరే ఆన్సర్లు చెప్పాలి. అండ్ ఫుడ్ తనిఖీలు జరుగుతున్నాయి హోటల్స్ మీద. వాటిని తనిఖీలు చేసి అశుభ్రంగా ఉన్న వాటి మీద ఫైన్లు వేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. అంటే మీరు పెద్దోడిని ప్రశ్నించలేకపోతున్నారు కదా అని మన కళ్ళ ముందు అన్యాయం జరిగినా కూడా ప్రశ్నించకూడదు అంటే అది తప్పా రైటా? అంటే కళ్ళ ముందు జరుగుతున్నా కూడా. నిన్న ఏదో ఒక వీడియోలో చూసిన ఒక అన్న మాట్లాడుతూ, ఇక మాకు తెలిసే, హిందువులకు తెలిసే తింటారు, సిగరెట్ల మీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసి ఉంటుంది, అయినా కూడా దాగట్లేదా, దాగితే సస్తమని తెలవదా, తెలిసే చాలా చేస్తానంటే అన్న సిగరెట్ పెట్టె మీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసి ఉంటుంది, ఇది తాగితే నువ్వు సస్తవరా భయ్ అని చెప్తారు. మరి కోవా బన్ను తింటే ఇది నిలువున్నది, 3 రోజుల నుంచి నిల్వ చేసింది, పిల్లలకు పెడితే ఆరోగ్యం చెడిపోవచ్చు, లేకపోతే ఏదైనా జరగచ్చు అని దాని మీద ఏమైనా రాసి పెట్టినరా అన్న? ఏం కంపారిటివ్ చేస్తున్నారు? ఇది ఇక్కడతో ఆగితే ఇక్కడ విక్టిమ్ కార్డ్స్ గురించి మాట్లాడాలంటే దీని నుంచి నేను కొంచెం బయటకు రావాలి, వస్తున్నా, వెయిట్ చేయండి. చెప్పా కదా, ఇప్పుడు ఎవరు దీన్ని ఆరోగ్యం విషయంలో లేకపోతే మానవత్వం విషయంలో చెడిపోయిన పదార్థాలు అమ్మొద్దు, జీవితాలతో చెలగాటాలు ఆడొద్దు అంటే దీన్ని మత కోణంలో తీసుకెళ్తుంది ఎవరో నేను చూపిస్తా. చూడండి, ఇది కింద మేడారంలో జరిగింది, పైన जो दिन रात एक कर चंद पैसों के लिए अपनी मेहनत लगाते हैं। मैं ये नहीं कहना चाहता हूँ कि ये सिर्फ हमारे मुसलमान भाई हैं, बल्कि कई हिंदू भाई भी हैं जो अपने खून पसीना एक कर अपने बीवी बच्चों के लिए कमाने के लिए दूर दूर तक जाते हैं। लेकिन आज के मीडिया के लोग अपनी शोहरत के लिए ना जाने क्या क्या बातें कहते हैं, क्या क्या बातें उनकी तरफ डालते हैं। हिंदुओं के इसमें जाकर अपने व्यापार कर रहे थे, अपना कारोबार कर रहे थे, लेकिन वहाँ पर चंद మీడియా के गलत लोग आकर सिर्फ शोहरत के लिए ఇంతకంటే ఎక్కువ చూపించా, ఎందుకంటే ఇది అవాజ్ అని ఉర్దూ ఛానల్కి సంబంధించింది. ఇక్కడ ఈ ఫోటో చూడండి, క్లియర్ అవుతుంది. ఈయనే అక్కడ కోవా బన్ అమ్మిన వ్యక్తి, అవునా? ఇక్కడ కోవా బన్ అమ్ముతున్నప్పుడు తన నెత్తి మీద క్యాప్ ఉందా? మీకు కనిపించిందా? వీడియోలో కూడా చూశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి క్యాప్ పెట్టించుకొని హమారా ముస్లిం భాయ్, నీ ముస్లిం బాయా, హిందూ బాయా, క్రిస్టియన్ బాయా, సిక్కు బాయా, జైన్ బాయా అని అడగలేదు భయ్యా. అడిగింది ఏంది అని అంటే దానికి ఫుడ్ సేఫ్టీ ఉందా, ఇలాంటిది తీసుకొచ్చి నువ్వు ఎలా అమ్ముతున్నావు, ఇలాంటిది విషమా కాదా, నీకెందుకు చెమటలు పడుతున్నాయి అని అడిగింది. చిన్న కోవా బన్ ఇష్యూ
పానీపూరికి సంబంధించి చాలా పెద్ద ఇష్యూ జరిగినప్పుడు కూడా స్పందించని మహామహులు చూపిస్తా. ఎస్డిపిఐ యూట్యూబ్ న్యూస్ ఛానల్ నీకు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి నీకు ఒక ఓపెన్ హెచ్చరిక అనుకో, వార్నింగ్ అనుకో. నీకు దీని గురించి ఏమైనా డౌట్ ఇంకా నీకు మిగిలి ఉంటే, నీకు తప్పు ధైర్యం ఉంటే మా అడ్రస్ కి వచ్చి చెక్ చేసుకో. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గంలో వెలుగొండ మండలంలో దీనికి ఏదైతే ప్రిపేరింగ్ చేస్తా వచ్చి చూసుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుని పో. అది వెనక మ్యూజిక్ వస్తుంది కాబట్టి ఎక్కువ ప్లే చేయలేకపోతున్నా. దమ్ము ధైర్యం ఉంటే నేను అదే అడుగుతున్నా. శ్రీశైలంలో ఎక్కడో తయారు చేసి మేడారం దగ్గరికి 100 లాభంతో ఎందుకు వచ్చారు? అండ్ కోవా బన్ అమ్మేదానికి ఎస్డిపిఐకి ఏం సంబంధం? ఎస్డిపిఐ కేరళకు సంబంధించి మీకు చాలా విషయాలు తెలిసే ఉంటాయి. తెలియని వాళ్ళు కావాలంటే గూగుల్లో, చాట్‌జిపిటిలో ఈ ఎస్డిపిఐకి సంబంధించి కనుక్కోవచ్చు. ఇది పిఎఫ్ఐ నిషేధిత అనుబంధ సంస్థ అని కూడా ఈడీ కొన్ని చోట్ల మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. వీళ్ళు చేసే కొన్ని పనులు కూడా అలానే ఉన్నాయి. అలాంటి ఎస్డిపిఐ ఈరోజు కోవా బన్ను విషయంలో వెంటనే స్పందించి జరగగానే ప్రెస్ మీట్ పెట్టి మరీ ఛానల్ని బెదిరించడం వెనుక కారణం ఏంటి? దమ్ము ధైర్యాల గురించి మాట్లాడడం వెనుక కారణాలు ఏంటి? ఇక్కడ మత కోణం తీసుకొచ్చింది ఎవరు భయ్యా? హిందువులా? నువ్వు ముస్లిం ఓడివి కాబట్టే నీ దగ్గర కొనం, లేకపోతే నువ్వు ముస్లిం ఓడివి కాబట్టే నిన్ను బయటేస్తున్నాం అనలేదు. అక్కడ అమ్మిన ప్రతి ఒక్కరిని అన్నారు. నిన్న తాండూరులో 2 పట్టుబడ్డారు. వాళ్ళ దగ్గర నుంచి దరిదాపు ఎంత 120 కిలోల కోవా స్వాధీనం చేసుకున్నారు. అది కల్తీ కోవా అయి ఉండొచ్చు అని. అందులో ఒకళ్ళు ప్రకాష్ విష్ణు రాజస్థాన్ నుంచి, అయితే ఒక మహమ్మద్ సల్మాన్ చాంద్రాయని గుట్ట నుంచి. ఇక్కడ ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే బన్నుదో కోవాదో లేకపోతే మతాందో సమస్య కాదన్నా. ఎక్స్పైరీ డేట్, ఫుడ్ సేఫ్టీ అనేది దానికి ఉందా లేదా అనేది ఎందుకు ఇక్కడ ఇక ఎలాగో మతం గురించి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానన్నా. హిందువులు మాత్రమే తినే ప్రసాదంలో రైజిన్ అనే విష పదార్థాన్ని కలపాలని ప్రయత్నం చేసిన వ్యక్తిని ఇదే ఓల్డ్ సిటీలో పట్టుకున్నారు. అంటే హిందువులను టార్గెట్ చేస్తున్నారు అనడానికి అక్కడ ఒక ప్రూఫే కదా. నిజంగా చంపాలనుకున్నాడు ఎట్టయినా చంపుతానాలా, కానీ హిందువుల ఆలయాల్లో ప్రసాదంలో మాత్రమే విషం కలుపుతా అన్నాడు అంటే ఉద్దేశం ఏంది? ఒక పక్క నుంచి మేడారంలో జంతువులకు సంబంధించి హలాల్ నిషేధించినప్పుడు కర్నూలు నుంచి బండేసుకొని మరి వచ్చి అదే మేడారంలో వితౌట్ క్యాప్, పాపం సానుభూతి పొందాలన్నప్పుడేమో టోపీ, సానుభూతి కాకుండా ప్రజలకు అమ్మాలనుకున్నప్పుడు మాత్రం టోపీ లేకుండా అమ్మడం ఏ విధంగా చూడాలి? ఒకటి కాదు. ఫుడ్ జిహాద్ ఇన్ యూపీ, తాండూర్ వర్కర్ ఫైజాన్ ఎట్ బాద్షా ముస్లిం హోటల్ కాచ్ ఆన్ కెమెరా స్పిట్టింగ్ ఆన్ రోటీస్ మీద ఉమ్మేస్తూ. నేను ఇంకా చూపిస్తా ఇలాంటివి చాలా. తూక్ జిహాద్ 46 కేసెస్ డాక్యుమెంటెడ్ మొత్తం. ఇగో రొట్టెల మీద ఉమ్మేస్తున్న వైనం. దీనికి సంబంధించి చాలా క్లియర్గా చూపిస్తూ, ఆఖరికి ఇది పూలన్నా, పూల మీద కూడా ఉమ్మేస్తాండ్రు. మేము దేవుడు పూజ చేసుకునే పూల మీద ఉమ్మేస్తాండ్రు. మీరు పూల మీదే ఉమ్మేసేటోళ్ళు తిండ్లలో ఉమ్మేసి అమ్మరని గ్యారంటీ ఏంటని జనాలు అడుగుతున్నారు. దానికి సమాధానం కావాలి కదా. మ్యాన్ స్పిట్స్ ఆన్ తందూరి రోటీ వైల్ కుకింగ్ ఇన్ గజియాబాద్ ధాబా, అరెస్టెడ్. 7 arrested along with owners of shop for selling beef samosa. చికెన్ సమోసా అని చెప్పి బీఫ్ పెట్టి హిందువుల మత విశ్వాసాలను దెబ్బతింటానికి అబద్ధ పేరుతో అమ్ముతున్నది ఎవరు? ఆ 7గురిలో ఉన్న పేర్లు ఎవరివి? బైచార్ వాలే. కూరగాయలు కూడా ఉమ్మేసి కాలువలో కడిగింది కూడా ఉంటుంది, చూపిస్తా. అది కూడా చేసింది ఎవరన్నా? ఇగో ఎస్డిపిఐకి కంపల్సరీ పిఎఫ్ఐతో అనుబంధానికి సంబంధించిన ఆర్టికల్ నేను అన్ని విత్ ప్రూఫ్తో చూపిస్తున్నా. వెజిటేబుల్స్ మీద యూరిన్ పోసినోడు. అక్కడ దాకా ఎందుకు? ఈ మధ్య కాలంలోనే ఒక స్కూల్లో చిన్న పిల్లలు, హిందువుల పిల్లల బాటిల్స్ తీసేసి యూరిన్తో నింపితే ఆ పిల్లలకు హెల్త్ ఖరాబ్ అయితే హాస్పిటల్కి వెళ్ళినాక ఆ విషయం బయటికి తేలింది. విక్టిమ్ కార్డు ప్రదర్శిస్తుంది ఎవరు? ఇగో రొట్టెల్లో ఉమ్మేస్తూ కనబడుతుందా ఉమ్ములు? ఇంత దరిద్రంగా మురిక్కాలవలో కూరగాయలను పండ్లను కలుపుతూ ప్రతి దాన్ని హలాల్ 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 అనుకుంటూ చేస్తూ
మీరు హలాల్ లేకుండా అమ్ముతారని ఎలా అనుకుంటారు? అయినా అన్న ఇక్కడ ఒక విషయం చాలా క్లారిటీగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బన్నో లేకపోతే ఇక్కడ ఒక కోవానో కాదు. ఆ మధ్యకాలంలో నేను విన్నా హోటల్స్లో కొంత కలపడం ద్వారా హిందువులకు పిల్లలు పుట్టకుండా చేసే ఒక విష పదార్థాన్ని కలుపుతున్నారు అని. అది నిజమా కాదా? ప్రసాదంలో విష పదార్థాన్ని కలపడానికి ప్రయత్నం చేసింది నిజమా కాదా? హలాల్ అనేది మాకు సబ్బు మీద, పప్పు మీద, ఉప్పు మీద, పేస్ట్ మీద, గిన్నెలు దోమే దాంతో సహా ఉండాలని కోరుకోవడం నిజమా కాదా? హలాల్ లేకుంటే, హలాల్ సర్టిఫికేషన్ లేకుంటే ఒక హోటల్లో మేము తినము అని చెప్పేది నిజమా కాదా? అలాంటప్పుడు మీరమ్మే ఆహారం హలాల్ చేసిందా కాదా? ఒకవేళ హలాల్ చేసిందే అయితే మీరేమైనా బోర్డు పెడతారా? మీరు ఎలాగైతే హలాల్ సర్టిఫైడ్ హోటల్స్లో మేము తింటాం ఆ సర్టిఫికేట్ కావాలి అని అడుగుతున్నారో, ఎస్ ఇది హలాల్ చేసిన ఫుడ్, మీకు ఇష్టం ఉంటే తినండి లేకుంటే లేదు. లేదా ఎప్పుడైతే సింపతి కోసం నువ్వు టోప్ పెట్టుకున్నావో అదే టోపీ నువ్వు అమ్మే టైంలో ఎందుకు పెట్టట్లేదు? దీనంతటిది ఏమందా? ఇక దీని మీద షార్ట్స్ అబ్బబ్బబ్బబ్బా ఒక కోణం నుంచి ఇంకొక కోణంలోకి తీసుకెళ్తూ అసలు విషయాన్ని తప్పుదారి భలే పట్టిస్తున్నారన్న. నేను షాక్ అయిపోయింది ఏంటి అంటే, కోవా బన్ను గురించి వచ్చినప్పుడు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎస్డిపిఐ ఇందులో ఎంటర్ అయింది అంటే దీని వెనక ఎంత పెద్ద నెట్వర్క్ ఉన్నట్టు. ఈ కోవా బన్ను అమ్మే అతన్ని ఎస్డిపిఐ కూర్చోబెట్టి మాట్లాడుతుంది, ఎవడో పిలిచి సన్మానం చేస్తాడు. ఎందుకు మరి? ఇవన్నీ గతంలో వచ్చిన వివాదాల విషయంలో ఎందుకు ఇలా స్పందించలేదు? మేడారంలో హలాల్ నిషేధం అని తెలిసి అక్కడికి ఎలా వెళ్ళారు? అసలు హిందూ మత విశ్వాసాలనే నమ్మని మీరు హిందూ మత విశ్వాసాల పూజలు జరిగే దగ్గర మీకేం పనని వస్తున్నారు? అంటే మేము కాపీర్లం కదన్నా, ఆడ మా పైసలు సంపాదించుకొని మా ద్వారా వచ్చే పైసలతో మీరు తింటే కాపీర్ల సొమ్ము తిన్నట్టు కాదా? అది మంచిదేనా? ఇది చాలా మంది అడుగుతున్న ప్రశ్న, సమాధానం చెప్పాలి కదా. సో కోవా బన్నుకు సంబంధించి ప్రభుత్వాలని అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు మీరు మాత్రమే దీనికి ఒక పులి స్టాప్ పెట్టగలరు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ముందు 2 తెలుగు రాష్ట్రాలలో ఈ కోవా బన్లు అమ్మే వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డులు ఎక్కడున్నాయి, అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడ ఎన్ని నెలల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఇన్ని సంవత్సరాలలో వీళ్ళు కోవా బన్ అమ్మడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, ఈ కోవా ఎక్కడ తయారవుతుంది, ఈ బన్ ఎక్కడ తయారవుతుంది, 10 రూపాయలకు అమ్మే కోవా బన్లో ఎంతవరకు ఫుడ్ సేఫ్టీ ఉంటుంది, ఇది ప్రాణాలకు హానియా కాదా, తనిఖీలు చేసి నిజ నిర్ధారణ చేసి ప్రజల్లోకి తీసుకురావాల్సింది మీరే. లేకపోతే ఈ సమస్య ఇలాగే ఆరోగ్యం నుంచి మతం వరకు వెళ్ళి పెను అనర్థాలను తీసి హిందువులు శత్రువులు అని క్రియేట్ చేస్తూ చాప కింద నీరులాగా మళ్ళీ విక్టిమ్ కార్డులతోటి ఇస్లాం ప్రాబల్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అనేది చాలామంది అభిప్రాయం. కాబట్టి అధికారులు, ప్రభుత్వం దీని మీద త్వరితగతిన స్పందించాల్సిన అవసరం ఉంది. అవునంటారా కాదంటారా? సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అని తెలుసుకోవాలనుకుంటున్నా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్ ఏనండి. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.